తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు సాయంత్రం ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఢిల్లీ టూర్లో భాగంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. మనం చూస్తే కనుక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఇక రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు సాయంత్రం ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. రేపు ప్రధానంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అన్ని దేశంలోని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఉంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా నక్సల్ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఏఐసీకి సంబంధించిన పెద్దలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. మొన్నటిదాకా రాహుల్ గాంధీ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న పరిస్థితి ఉంది. హర్యానా ఎన్నికల్లో బిజీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా రాష్ట్రంలో దసరా ముందుగానే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయాలన్న ఒక లక్ష్యంతో కూడా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేంద్ర పెద్దలతోని అధిష్టాన పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. కొన్ని నామినేటెడ్ పోస్టుల అంశం కూడా పెండింగ్ లో ఉంది. ఇంకా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనుకోండి, పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలు కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంటుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలిసే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది? ఏ అంశాలపై చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? కొండల్, అతని కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఈ సమావేశంలో అయితే అధికారికంగా ఈ సమావేశం ఉంటుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది కాబట్టి ఈ కేంద్ర సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతుంది, కేంద్రం రివ్యూస్ అన్నది ఇది జనరల్ గా కేంద్ర హోంశాఖ రివ్యూ చేస్తుంటుంది. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో చాలా నష్టం జరిగింది. ఆస్తి నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాదాపు 10,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. దీనిపైన కేంద్రానికి ఇప్పటికే లేఖ కూడా రాశారు. ప్రధానమంత్రికి విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వరద నష్టానికి సంబంధించిన నష్టాన్ని కేంద్రాన్ని సహకరించాలి, ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు. ఈ అంశాన్ని మరోసారి ప్రత్యక్షంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి దీనిపైన అడిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఒకవేళ లభిస్తే ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గత టూర్లోనే ప్రధానమంత్రి కలిసేందుకు ప్రయత్నం జరిగింది. అయితే ఎన్నికలు బిజీ ఉన్న నేపథ్యంలో అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఇక పరిపాలనకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక అంశాన్ని అనుకోండి, రాష్ట్రానికి రావాల్సిన స్కీమ్స్ సంబంధించిన అంశాలపైన కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పార్టీకి సంబంధించిన వ్యవహారాలనే ప్రధానంగా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశం అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంది కాబట్టి వీరితో ఈ భేటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.